ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొక తరుణంలో మనందరము కూడా ఈ రీతిగా దైవ సన్నిధానములో చేరి ప్రభుని స్తుతించుటకు, ఘనపరచుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మనము గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 16వ వచనము నుండి ఉన్న యెహోవాకు అసహ్యములైనవి లేక యెహోవాకు హేయములైనవి అనేటువంటి కొన్ని విషయాలు దైవ గ్రంథములో నుండి మనము నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్ములను అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ద్వారా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామానికి ఉన్నతమైనటువంటి ఘనత రావాలని మీ సన్నిధిలో మేము కోరుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రి సమయమందు మీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినటానికి మేము ఆశ గొలిగి ఉండగా మీ కృప మాతో కూడా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మాటలలోని పరమార్థాన్ని మేము ఎరిగి నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచూసుకొని జాగ్రత్తగా మీ వాక్య విధానములో నడుచున్నట్లు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. గత కొన్ని దినాల నుండి సామెతల గ్రంథంలో ఏవి మీకు అసహ్యములైనవో, ఏవి మీకు హేయములైనవో మీ వాక్యములో నుండి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మీకు అసహ్యమైనది ఏదో మేము నేర్చుకునే మాటను బట్టి మా బ్రతుకులను జాగ్రత్త పరుచుకోవటానికి తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ప్రణాళికలో మమ్మలను నింపండి. నీ ఉద్దేశ్యం ఏంటో మాకు తెలియచేసి నీ ఉద్దేశములో మేము నడుచున్నట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు మీ ఆత్మ సహాయము అనుగ్రహించి మీ మాటల ద్వారా మందరికీ కావలసినటువంటి సంగతులు బోధించి మా బ్రతుకునందు మేము నీ చిత్తమును ఎరిగి జీవించున్నట్లు సహాయము చేయమని, నీ సన్నిధి మాతో కూడా ఉంచమని, ఎవరూ నిర్లక్ష్యముగా కాకుండా నీ వాక్యం మీద మనసు పెట్టి నీ వాక్యము మాతో మాట్లాడుతున్నది అని భయముతో వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు ప్రతి హృదయాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకు మమ్ములను మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి మన వాక్య భాగముగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు మరొకసారి మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా
అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలండి. ప్రియులారా, దైవ గ్రంథంలో యెహోవాకు అసహ్యములైనవి లేక దేవునికి హేయములైనవి 7 కలవు అని ఇక్కడ చెబుతున్నాడు. ఆ 7 ఒక్కొక్క మాటను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవునికి హేయమైనవి, దేవునికి అసహ్యమైనవి, దేవుడు ఏమాత్రము ఇష్టపడని 7 సంగతులు ఇక్కడ చెప్పాడు. 1, అహంకార దృష్టి. అహంకారం అనేటువంటిది మనిషిని ఎంత నాశనం చేస్తుందో మనం చెప్పుకున్నాం. భూమి మీద జీవించే ఒక 60-70 సంవత్సరాల ఈ జీవితంలో ఎందుకు మనిషి అహంకారంతో బ్రతుకుతాడో అర్థం కాదు. అది దేవునికి ఇష్టము కానిది, దేవుడు అసహ్యపడేది, అది దేవునికి హేయమైనది అని తెలిసిన మనిషి ఎందుకో ఎదుటి వ్యక్తిని చిన్న చూపు చూస్తూ నాకంటే గొప్పవారు లేరు అన్నట్లుగా అహంకారముతో జీవిస్తూ అదే దృష్టితో ఇతరులను చూడటం ఎంత ప్రమాదకరమో మనము నేర్చుకున్నాం. తరువాత దేవునికి అసహ్యమైన 2వ క్రియ కల్లలాడు నాలుక అని మనం చెప్పుకున్నాం. ప్రియులారా, నాలుక అనే దానిని సరైన విధానములో మనము జాగ్రత్త పరుచుకోకపోతే అది ఎంత నష్టాన్ని కలిగిస్తుందో కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే నాలుక అగ్ని అన్నాడు, అది ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును అని అన్నాడు. నాలుకను స్వాధీనం చెయ్యటం చాలా కష్టం అని వాక్యంలో మనము చూసాం. సాధు చేసుకుంటే ఆ వ్యక్తి ధన్యుడుగా ఉంటాడు అనే విషయాలు మనము లేఖనాల్లో చూసాం. కాబట్టి కల్లలాడు నాలుక అనేటువంటిది ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మనుషుల మధ్యలో భేదాలు కలిగించే ఈ నాలుకంటే దేవునికి అసహ్యం లేక హేయం అని చెప్పుకున్నాం. 3వదిగా మనము చూస్తే నిరపరాధులను చంపు చేతులు. ప్రియులారా, నిరపరాధులు అంటే ఎవరో, వారిని చంపటం అంటే ఏంటో, ఆ చంపేవారి యొక్క చేతులు దేవునికి ఎంత అసహ్యమైనవో దైవ గ్రంథములో నుండి మనము నేర్చుకున్నాం. ఇక 4వ మాట ఏంటంటే దుర్యోచనలు యోచించు హృదయం. హృదయం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. అది మనల్నే మోసం చేసేది. మనలో ఉన్న ఒక అనారోగ్యకరమైనటువంటి ప్రియులారా మనస్సు ఈ హృదయం. ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనదని, అది ఘోరమైన వ్యాధి కలది అని మనం చెప్పుకున్నాం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. దానిలో వాక్యాన్ని నింపి వాక్య ప్రకారం బ్రతకాలి. లేకపోతే దీనిలోనికి ఎన్నో ఆలోచనలు వచ్చి చేరతాయి. ఈ ఆలోచనలు మనకు దేవునికి దూరము చేస్తాయి అని మనము చెప్పుకున్నాం. ఇక ఆ తర్వాత మనము చెప్పుకున్న మాట కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు అని చెప్పుకున్నాం. ఇది కూడా దేవునికి హేయమైన అసహ్యమైన క్రియే అని వాక్యంలో చెప్పుకున్నాం. కీడు చేయుటకు పరుగులెత్తే పాదాలు. మన పరుగు ఎక్కడకు ఉండాలో, మన పరుగు ఎక్కడకు పరిగెత్తాలో, దేని విషయంలో పరిగెత్తాలో మనం చెప్పుకున్నాం. కీడు చేయటానికి పరిగెత్తితే వచ్చే నష్టాలేంటో కూడా మనము చెప్పుకున్నాం. ఇక తరువాత మనం 6వదిగా చెప్పుకున్న మాట ఏంటంటే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అంటే లేని వార్తను పుట్టించకూడదు. లేని వార్తను పుట్టిస్తే అది ఎంత నష్టాన్ని కలిగిస్తుందో,
అది దేవునికి ఎంత హేయమైన క్రియో పోయినటువంటి వారంలో మనము చెప్పుకున్నాం. ఇక ఈరోజు మనం ఆఖరి మాట, అంటే ఇందులో ఉన్న ఆఖరి మాట, యెహోవాకు అసహ్యములైన వాటిలో లేక ఆయనకు హేయమైన వాటిలో 7వ మాట ఏంటంటే అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడు అని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. ప్రియులారా, ఇది దేవునికి హేయమైన కార్యం అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అన్నదమ్ములు అంటే ఎవరండి? అన్నదమ్ములు అంటే ఎవరు? ఒకే గర్భములో నుండి వచ్చిన వారు, ఒకే రక్తాన్ని పంచుకొని వచ్చిన వారు, చిన్ననాటి నుండి ఒకే ఇంటిలో పెరిగిన వారు, ఒకే తల్లి యొద్ద పాలు త్రాగిన వారు, ఒకే ఇంటిలో వారు నివాసం చేసి ఆడుకునే దగ్గర నుండి పడుకునే దగ్గర వరకు ఒకే ఇంటిలో నివాసం చేసి వారు పెరిగి పెద్దవారై వివాహాలైపోయిన తర్వాత వారి జీవితాలలో ప్రియులారా గొడవ పెట్టడానికి 3వ వ్యక్తి ప్రియులారా వస్తాడే, ఆ వ్యక్తి అన్నా కూడా దేవునికి అసహ్యం. అంటే అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఈ రోజున ప్రపంచ చరిత్రలో మనము ఎంతోమందిని చూస్తున్నాం. చిన్ననాటి నుండి ఒకే ఇంటిలో పెరిగిన అన్నదమ్ములు, ఒకే ఇంటిలో సంతోషంగా ఉన్న అన్నదమ్ములు వేరే వారి మాటల ద్వారా విడిపోయిన కుటుంబాలు ఎన్ని లేవండి? ఏవండి, విడిపోయిన కుటుంబాలు ఎన్ని లేవు? తన్నుకొని చివరికి అన్నదమ్ములు అనే విషయాన్ని కూడా మరిచిపోయి, రక్త సంబంధం అనే విషయాలు కూడా మరిచిపోయి చంపుకున్న వారు ప్రియులారా మన కళ్ళ ముందు ఎంతోమంది కనబడుతున్నారు. ప్రతిరోజు న్యూస్లో మనం చూస్తున్నప్పుడు, అన్నదమ్ముల మధ్యలో జరిగే ఆ గొడవలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యమేస్తుంది. ఆస్తి దగ్గర కానివ్వండి, అంతస్తుల దగ్గర కానివ్వండి, వారి మధ్యలో మరొక వ్యక్తి ప్రవేశిస్తాడు చూసారా? ఆ వ్యక్తి ప్రవేశించి వారి మధ్యలో జగడాలు పెడతాడే, అటువంటి వ్యక్తి అంటే దేవునికి అయిష్టం అని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎక్కువ శాతం జగడాలు దేనికి వస్తాయంటే 3వ వ్యక్తి వారి మధ్యలో ప్రవేశించటాన్ని బట్టి ఎక్కువగా జగడాలు వస్తాయి. భార్యాభర్తల మధ్యలో కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి, అక్క చెల్లెళ్ళ మధ్యలో కానివ్వండి, మరొక వ్యక్తి విషయంలోనే వారి మధ్యలో ఎక్కువగా జగడాలు రావటం మనము చూస్తూ ఉంటున్నాం. మనం గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా? అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్క చెల్లెళ్ళ మధ్యలో కానీ, లేక భార్యాభర్తల మధ్యలో కానీ మరొక వ్యక్తి ప్రవేశించాడు అని ప్రియులారా తెలుసుకున్నప్పుడు ఆ భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి, ఆ అన్నదమ్ములు జాగ్రత్తగా ఉండాలి, ఆ అక్క చెల్లెళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళదేముందండి, వాళ్ళు వస్తారు, మాటలు చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత జీవితాంతం గొడవలతో, జగడాలతో, అనేక రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో బాధపడేది ఎవరంటే ఆ ఇంటి వారే కదా. వాక్యములో మనము చూస్తున్నాం, కొండెగాడు అనేవాడు ఉన్నంత వరకు జగడాలు ఉండకుండా మానవు. కొండెగాడు ఉన్నప్పుడే జగడాలు ప్రారంభమవుతాయి. సామెతల గ్రంథంలో ఆ మాటను మనం ఒకసారి చూద్దాం. 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనాన్ని మనము చూద్దామండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 20వ వచనాన్ని మనము చదువుకుందాం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము ఏమైపోతుందట? చల్లారును. ఏమండి, దేంతో పోల్చాడో చూడండి. ఇక్కడ భక్తుడు దేంతో పోల్చాడు? ఏమండి, అగ్ని లేకపోతే కట్టెలు ఏమైపోతాయి చెప్పండి? ఆరిపోతాయి. వెలిగి 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 కొద్దిసేపటికి ఆరిపోతాయి. కట్టెలు లేనప్పుడు అసలు అగ్ని ఎక్కడ ఉంటుంది? ఏమండి, అగ్ని మధ్యలో చేరినప్పుడే ఆ కట్టెలు మండుతాయి. కట్టెలు లేని ఎడల అగ్ని ఏమైపోతుంది? ఆరిపోతుంది. నీవెంత వెలిగించినా వెలగదు, కట్టెలు లేనప్పుడు ఆరిపోతుంది. అలాగే
కొండెగాడిని దేంతో పోల్చాడు అనంటే అగ్నితో పోల్చాడు. చూడండి, కొండెగాడు లేని ఎడల జగడము ఏమైపోతుందట. అంటే ఈ కొండెగాడు ఉండటం వల్ల ఏం చేస్తాడంటే ఆ మధ్యలో జరిగేటువంటి ప్రియులారా గొడవకు ఆద్యం పోస్తాడనమాట. మీరు చూడండి, ఎప్పుడైనా గొడవలు జరిగేటప్పుడు చూడండి, వాళ్ళు ఎవరైనా ఇద్దరు ప్రియులారా గొడవాడుకుంటున్నప్పుడు కొద్దిసేపు మౌనంగా ఉంటే అది చల్లారిపోద్ది. మూడో వాడు వెళతాడు చూసారా, మూడో వ్యక్తి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ప్రియులారా లేనిపోయిన మాటలు చెప్పి వాడికి ఎవడైతే ఇష్టంగా ఉంటాడో వాడిని రెచ్చగొడతా ఉంటాడనమాట. రెచ్చగొడుతూ ఉంటాడు. ఏంట్రా వాడు అన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి అని వీళ్ళని ఏం చేస్తూ ఉంటాడంటే రెచ్చగొడతాడు. వాడు అన్ని మాటలు మాట్లాడుతుంటే మౌనంగా ఉంటావేంటి, నువ్వు మగాడువు కాదా, నీకు పౌరుషం లేదా, వీళ్ళని ఏం చేస్తూ ఉంటారు, ఆజ్యం పోసి రేపుతూ ఉంటారు ప్రియులారా. వీడు రేపుతూ ఉంటే ఈ మౌనంగా ఉన్నవాడికి ఎక్కడ లేనటువంటి కోపం వచ్చి వీడు దేంతోనో ఒక దాంతో ఎదుటివాడిని కొడితే గాని వీడికి ప్రియులరా చల్లారదన్నమాట. అసలు వాడే లేడనుకోండి, వాడే వారి మధ్యలోనికి రాలేదనుకోండి, ప్రియులరా ఏమైనా అక్కడ గొడవ జరుగుతుందా, చల్లారిపోతుంది. అందుకే ఇక్కడ వాక్యములో చాలా స్పష్టంగా చెబుతున్నాడు. చూడండి, కట్టెలు లేని ఎడల అగ్ని ఏమైపోతుంది ప్రియులారా, ఆరిపోతుంది. కొండెగాడు లేని ఎడల అది జగడముగా మారిపోతుంది. అందుకే ప్రియులారా దేవుని వాక్య భాగములో ఎక్కువగా ఈ కొండెములు అనేటువంటి మాట మన జీవితంలో ప్రియులారా నష్టాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనము చూద్దాము రండి. దేవుని వాక్యములో కీర్తనల గ్రంథం 50వ కీర్తనల గ్రంథములో నుండి 50వ కీర్తన 20వ వచనం చదవండి. 20వ వచనం మనం చదువుకుందాం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు అని అన్నాడు. చూడండి, నీవు కూర్చుండి ఏం చేస్తున్నావు, నీ సహోదరుని మీద. సహోదరుడు అంటే ఎవరండి, అన్నదమ్ముల మధ్యలో. ప్రియులారా నీవు కూర్చుండి సహోదరుని మీద ఏం మాట్లాడుతున్నావు, కొండెములు చెప్పుచున్నావు అని అంటున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించండి ప్రియులారా, మనము కూర్చున్నప్పుడు తోటి సహోదరుని మీద కానీ తోటి సహోదరుడి మీద కానీ కొండెములు చెప్పుకోకూడదు. కొండెము అంటే ఏంటో తెలుసా అండి ప్రియులారా? కొండెము అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. అది చిన్నదే కావచ్చు కానీ అది చాలా ప్రమాదకరమైనది. మనం తేలును చూస్తామండి, తేలుకి ఏముంటుందండి, కొండె ఉంటుందండి. అది ఎంత ఉంటుందండి తేలు కొండెం? చాలా చిన్నగా ఉంటుంది. దానికి చివర ఒక చిన్న ముళ్ళు ఉంటుంది, అంతే కదండి. ఆ ముళ్ళుతో కొట్టింది అనుకోండి, ఆ చిన్న కొండెం, ఆ చిన్న ముళ్ళు 6 అడుగుల మనిషిని అల్లాడిస్తుంది కదా ఏమండి. 6 అడుగుల మనిషిని అల్లాడిస్తుందండి. అది నిజంగా కుట్టితే, ఆ చిన్న కొండెముతో కుట్టినప్పుడు ఆ వ్యక్తి ఎంత అల్లాడిపోతాడో చెప్పలేం. ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నా నేను. ప్రియులారా ఒకరోజు నేను ప్యాంట్ వేసుకుంటున్నా, ప్యాంట్లో ఉంది, ఎప్పుడుందో అది ఎప్పుడు వెళ్ళిందో వేసుకున్నానండి. ప్రియులారా కాలు మొత్తం 2-3 సార్లు కాటేసేసిందండి. లోపల కాలు తొడ మీద 2-3 సార్లు కాటేసింది. అర్థమైపోయింది నాకు అది తేలని. అలాగే అలాగే పట్టుకుని దాన్ని నలిపేశాను. ఆ తరువాత 2-3 రోజుల వరకు ప్రియులారా ఎంత బాధ అంటే, అది ఎంత వేదనంటే, తర్వాత దాన్ని నలిపిన తర్వాత కింద పడిపోయింది. అది చూస్తే పిల్లండి, అది తేలు పిల్లది, చిన్న పిల్ల. ఎప్పుడు ప్రియులారా లోపల ఉందో తెలియదు. గ్రహించండి, ఒక చిన్న పిల్ల అదే చిన్నదనుకుంటే దానికుండే కొండెం ఎంత ఉంటుంది, ఇంకా చిన్నది. దానికుండే ముళ్ళు ఎంత ఉంటుంది, ఇంకా చిన్నది. ఆ ఒక్క చిన్న ముళ్ళు ఇంత మనిషిని ప్రియులారా అల్లాడించేసింది అని అంటే, ఒక కొండెమే ఇంత ప్రమాదకరమైతే కొండెములు కొన్నైతే, అవే కొండెములు కొన్నైతే ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. కొండెమంటే బాధపరిచేది.
కొండంటే విషంతో కూడింది. కొండెమంటే లేనటువంటి ప్రియులారా మన జీవితంలో బాధను కలిగించేది అనే విషయాన్ని మనము గుర్తించాలి. కొండెము అనగానే చిన్నది అనుకోండి, అనుకోకండి. అది ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందంటే మనుషుల మధ్యలో ప్రియులారా, అది వాళ్ళు సహోదరులైనా, వారు తల్లిదండ్రులైనా, వారు భార్యాభర్తలైనా, వారు ఎవరైనా కానివ్వండి, ఒక కొండెము మనిషి జీవితాన్ని బాధపరుస్తుంది. ఆలోచించండి. ఒక విషయం చెప్పనా, తేలు కుట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. తేలు కుట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. హాస్పిటల్ పాలైపోయిన వాళ్ళు, వారాలు హాస్పిటల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఒక చిన్న కొండెం ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తే, కొండెములు అనేటువంటి ఆ బహువచనం వాడి అవి మనుషులలో నుండి బయటికి వెళుతున్నాయంటే అది ఒక్కొక్క ముళ్ళుగా మీరు ప్రియులారా ఆలోచిస్తే అది ఎంత భయంకరం. ఒక విషయం చెప్పనా, మనుషుల యొక్క జీవితాలలో, మనుషుల యొక్క బ్రతుకులు మంచివాళ్ళు అనుకున్న వాళ్ళే ముళ్ళుగా ఉన్నారని మీకా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఒకసారి ఆ మాటలు చూస్తారా? దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే మీకా గ్రంథం ప్రియులారా 7వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాను, చూడండి. ఒక్కసారి వాక్యములో చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము వాక్యములో నుండి ప్రియులారా 4వ వచనము నుండి మనము చదువుకుందాం. వారిలో మంచివారు ఏ చెట్టు వంటి వారట? ముండ్ల చెట్టు వంటి వారు. వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటెను ముళ్ళుగా నుందురు. చూసారా? ఏవండి, ఇక్కడ లేఖనాలను మనము చూస్తే ఎవరండి ముళ్ళుగా ఉండేది? ఎవరండి ముళ్ళుగా మారేది? మంచివారట, యథార్థవంతులు అనే మాట మనం చూస్తున్నాం. ఇంకా గమనించండి, మంచివారే ముళ్ళుగా మారిపోతే సమాజం ఇంకా ఎక్కడ బాగుపడుతుంది? సమాజంలో ఎక్కడ మంచి ఉంటుంది చెప్పండి? మంచివారే ఎలా మారిపోయారు? ముళ్ళుగా మారిపోయారు. యథార్థవంతులు అనుకుంటున్న వారే ఎలా మారిపోయారు? ఏవండి, ముళ్ళుగా, ముళ్ళ కంచె కంటే కూడా మారిపోయారు. ఎంత భయంకరమైన విషయమో ఆలోచించండి. మీకా కాలంలో మీకా ప్రవచిస్తున్నటువంటి ఆ ప్రవచనాలు మీరు చూడండి. మనుషులు ప్రియులారా ఎలా మారిపోయారంటే ముళ్ళుగా మారిపోయారట. అరే వీడు మంచివాడురా అని అనుకుంటే తెల్లారేసరికి వాడు ముళ్ళు పెట్టేవాడైపోయాడు. అరే వీడు యథార్థవంతుడుగా అనుకుంటే యథార్థవంతుడే తెల్లారేసరికి ఏమైపోయాడు చెప్పండి? ముళ్ళుగా మారిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇక మంచివారే అలాగైపోతే సమాజంలో ఎవరు ప్రియులారా బాగు చేసేది? సమాజాన్ని మంచి మార్గంలో నడిపించేది ఎవరు? సమాజాన్ని ఒక మంచి స్థితిలోనికి తీసుకుని వెళ్ళేది ఎవరు? మంచివారే పాడైపోతే, యథార్థవంతులే పాడైపోతే సమాజాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? అందుకే దేవునికి ఇటువంటి వారంటే హేయం అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. కొండెగాడు లేకపోతే జగడం ఏమైపోతుంది చెప్పండి? చల్లారిపోతుంది. ఇక్కడ అంటున్నాడు అదే, నీవు కూర్చుండి నీ తల్లి సహోదరుని మీద ఏం చేస్తున్నావు? నీవు కొండెములు చెప్పుచున్నావు అనే మాట మనం చూస్తున్నాం. ఏమండి, ఈ కొండెములు చెప్పి దేవుని వాక్యములో ఎంతో మంది జీవితాలను పాడు చేసిన ప్రియుల ముళ్ళ కంచె లాంటి వారు, కొండెములు చెప్పేవారు ఎంతో మంది ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకే ప్రియులారా, బైబిల్ గ్రంథములో కొండెములు చెప్పని వారిగా ఉండాలి అని దైవ లేఖనము మనకు తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి, ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఈ వాక్యము నెరవేర్పు ఎన్నో చోట్ల కనబడుతుంది. ఎన్నో కుటుంబాలలో అన్నదమ్ముల మధ్యలో సరైన సమాధానం లేదు, అక్క చెల్లెళ్ళ మధ్యలో సరైన సమాధానం లేదు, ప్రియుల భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. కారణం ఏంటంటే ఇందులోనికి ఒకడు దూరాడు. ఎవరు వాడు? ప్రియులరా కొండాలు చెప్పేవాడు, ప్రియులరా పాడు చేసేవాడు, సమాజాన్ని నాశనం చేసేవాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొండెగాడు లేకపోతే ప్రియులారా జగడము ఏమైపోతుందన్నాడు? ప్రియులారా చల్లారిపోతుంది అని అన్నాడు. కొంతమంది ప్రియులారా
కొండెమును ప్రచురం చేస్తారండి. కొండెములను ప్రచురం చేస్తారు. అది వాస్తవమా అది అవాస్తవమా అని తెలుసుకోరు. ఎవడైనా ఒక కొండెం చెప్పాడు అనుకోండి, దాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళిపోతారు. వారిని గురించి ఏమన్నాడో చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతరంగమున పగ ఉంచుకొనవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు ఎవరట? బుద్ధిహీనుడు. కొంతమంది జీవితంలో అది వాస్తవమా కాదా అని తెలియదు. ఎవడో వచ్చాడు, వారి చెవుల దగ్గర ఒక కొండాన్ని చెప్పాడు. అదే వాస్తవం అనుకొని ఇక పని పాటేం లేదు, ఇక ఊరు మొత్తం చాటించేసుకొస్తారు. ఇదిగో పలానా ఆయన ఇలా చెప్పాడు, పలానా వ్యక్తి ఇలా అంట కదా, పలానా ఆమె ఇలా అంట కదా అని తెలియకపోయినా అది కొండెము అయ్యున్నప్పుడు ఆ కొండాన్ని ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ప్రియులారా, అసలు నేను ఒక విషయాన్ని చెబుతాను. ఒకరి విషయాన్ని గూర్చి ప్రచారం చేయవలసినంత అవసరత మనకేంటి చెప్పండి? ఏవండి, మన కుటుంబాలేంటో, మనమేంటో, మన పిల్లలేంటో వీరిని గురించి ఆలోచించి, వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ, వారి గురించి ప్రార్థన చేస్తూ, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో జాగ్రత్త చేసుకుంటూ, వాక్యాన్ని బట్టి నడుచుకోవలసినటువంటి మనము కొండెమును ప్రచురం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఒకవేళ నువ్వు ప్రచురం చేయవలసి వస్తే, నువ్వు ప్రభువుని నమ్మిన బిడ్డవు కాబట్టి, దేవుని నమ్మిన బిడ్డవు కాబట్టి, రక్షించబడిన బిడ్డవు కాబట్టి, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న వ్యక్తివి కాబట్టి క్రీస్తు మరణమును గూర్చి ప్రచారం చేయాలి నువ్వు. ఏవండి, అది కొండెమా? క్రీస్తు మరణము కొండెమా? వాస్తవం అండి, అది వాస్తవం అండి. అదే కదా ప్రభు బల్ల తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆయన మరణమును ప్రచురించెదరు అన్నాడు కదా. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మనం చేయాల్సిన ప్రచురం ఏంటో, మనం చేస్తున్న ప్రచురం ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే 26వ వచనాన్ని మనము చదువుకుందాం. 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ఏం చేయాలి? ప్రచురించాలి. ఏం ప్రచురించాలి? దేవుని నమ్మిన బిడ్డ కొండెములు ప్రచురించాలా, లేకపోతే ప్రియులారా వాక్యాన్ని, లేక క్రీస్తు మరణాన్ని ప్రచురించాలా? క్రీస్తు మరణాన్ని ప్రచురించాలి. ఇది దేవుని బిడ్డల లక్షణం. దేవుని బిడ్డల లక్షణం క్రీస్తు మరణాన్ని. ఎందుకంటే ఏ ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుతున్నామో, ఏ రక్తము మనల్ని రక్షించిందో, ఏ శరీరము మన జీవితానికి ప్రియులారా మన కొరకు యాగమైపోయిందో, ఈ యాగాన్ని గురించి మనం ప్రచురం చేయగలిగితే ఎంతోమంది ప్రభు దగ్గరకు వస్తారు, ఎంతోమంది ప్రభు నమ్ముతారు, ఎంతోమంది రక్షించబడతారు, ఎంతోమంది మారు మనసు పొందుతారు. అదే ఒక కొండాన్ని ప్రచురం చేశారనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు కూడా రారు. అంటే ఏది ప్రచురం చేయాలి, ఏది ప్రచురం చేయకూడదు? కొండెమును ప్రచురం చేశావు, దానివల్ల నీకేమైనా లాభం ఉంటుందా? ఒక కొండెమును ప్రచురం చేశావు, ప్రియులారా ఎవరో చెప్పిన మాట, అది వాస్తవమో కాదు, ఇంటింటికి వెళ్ళి నువ్వు ప్రచురం చేయటం వలన దాని వలన నష్టం జరుగుతుంది. ఆ కుటుంబానికి నష్టం జరుగుతుంది, నువ్వు చెప్పిన వ్యక్తికి నష్టం జరుగుతుంది, చెప్పిన నీకు మరెక్కువ నష్టం జరుగుతుంది. అదే క్రీస్తును గూర్చి చెప్పు, క్రీస్తు మరణాన్ని గూర్చి చెప్పు, క్రీస్తు శిలువ యాగాన్ని గూర్చి చెప్పు, అది నీకు పరలోకములో ఒక బహుమానం ఇస్తుంది. ప్రియులారా, ఏది లాభం అండి మనకు? ఏది చెబితే లాభం? కానీ ఈనాటి క్రైస్తవ్యంలో ఇది జరిగితే ఎంత బాగుంటుందో, క్రీస్తు మరణాన్ని గురించి ప్రచురం. మనం ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనము ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నేను ఈ వారమంతా నీకు అయోగ్యముగా ఎక్కడైనా నడుచుకుంటే నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తాం. అసలు నేను ఒక విషయం చెప్పనా? యేసుక్రీస్తు మరణాన్ని ప్రచురం చేయకపోవటమే అయోగ్యం.
మనమేమనుకుంటున్నామంటే ఏదో తప్పులు చేశాము, ఆ తప్పులను ప్రభు దగ్గర ఒప్పుకుందాం అని మనం ఏం చేస్తున్నామంటే వారం ప్రభు బల యొద్దకు వచ్చినప్పుడల్లా నన్ను క్షమించు నాయన, ఆ పొరపాటు చేశాను, ఈ పొరపాటు చేశానని పొరపాటులు అయోగ్యంగా తీసుకుంటున్నాం. కానీ అసలు శిలువ మరణాన్ని గురించి చెప్పకపోవటం అయోగ్యం. అక్కడ అసలు సందర్భం అదే. మనం విమర్శ చేసుకోవాలి. నేను ఎవరికైనా ఈ వారం దేవుని మాటలు చెప్పానా? ఎవరి కొరకైనా నేను ప్రార్థన చేశానా? నా ఇంటిలో ఉన్న నా భర్త కోసం, నా భార్య కోసం, నా పిల్లల కోసం నేనేమైనా ప్రార్థన చేశానా? యోగ్యం కలిగిన వ్యక్తిగా నేనున్నానా అని ప్రశ్నించుకోవాలి మనం. ప్రియులారా, అది మన జీవితంలో చాలా విమర్శించుకొని జీవించటం అంటే. మనము ఎవరికి దేవుని మాటలు చెప్పకుండా, ఎవరి కొరకు ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క సన్నిధానములో క్రీస్తు మరణాన్ని గురించి ప్రచురం చేయాల్సిన మనం కొండెములు ప్రచురం చేయటానికి బయలుదేరాం. కానీ క్రీస్తును గురించి ప్రచారం చేయటానికి ఎక్కడ బయలుదేరాం చెప్పండి ప్రియులారా? అందుకే కొండెమును ప్రచురము చేసేటువంటి వాడిని ఏమన్నాడో తెలుసా? బుద్ధిహీనుడు. ఎవరండి? కొండెమును ప్రచారం చేసేవాడు బుద్ధిహీనుడు. కొంతమంది వీటి కోసం అసలు పని పెట్టుకుంటారండి. ఈ కొండెములు చెప్పటానికి పని పెట్టుకుని మరీ వెళతారు, పని ఆపేసుకుని మరీ వెళ్ళిపోతారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది దేవునికి అసహ్యమైన కార్యం. ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని పిల్లలారా? అందుకే మన జీవితాలు ఎప్పటికప్పుడు నేను ఎవరినైనా విమర్శించానా, ఎవరితోనైనా నేను అన్యాయంగా మాట్లాడానా, లేని మాటను పుట్టించి, లేకపోతే లేని వార్త ఎవరో చెబితే దాన్ని నేనేమైనా ప్రచారం చేశానా అని మనము ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, మరొక మాట చూడండి. బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం వాక్యములో నుండి మనము చూడగలిగితే, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 21వ అధ్యాయం. వేడి బూడిదకు వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహము పుట్టించుటకు కలహప్రియుడు. చూడండి అక్కడ ఎంత చక్కగా రాశాడు. ఏంటట? వేడి బూడిదకు కట్టెలు, బొగ్గులు. ఏవండి? అగ్నికి కట్టెలు, కలహానికి కలహప్రియుడు. అవి మీరు చూడండి ఎంత బాగా రాశాడో జంట పదాలు. ఏవండి? వేడి బూడిదకు బొగ్గులు. ఏవండి? బూడిద రావాలంటే ఏం కావాలి? బొగ్గులు కావాలి. ఏవండి? అగ్ని రావాలంటే ఏం కావాలి? కట్టెలు కావాలి. కలహం రావాలంటే ఎవరు ఉండాలి అక్కడ? కలహాలు పెట్టేవాడు ఉండాలి. చూసారా ఎంతగా ఒకదానికోటి పోల్చాడో? మీరు బాగా ఆలోచించండి. బూడిద కావాలంటే బొగ్గులు కావాలి, అగ్ని కావాలంటే కట్టెలు కావాలి. ప్రియులార కలహము కావాలంటే అక్కడ ఎవడో ఒకడో కలహప్రియుడు ఉండాలి. కలహప్రియుడు అని అంటే, కలహం అంటే మహా ఇష్టమట. ఏవండి? కలహప్రియుడు, ప్రియుడు అంటే చాలా ఇష్టంగా ప్రియులార ఉండేది, ప్రియమైనది. ప్రియుడు, కలహప్రియుడు. దావీదు ప్రియులార ఇలాంటి వారి మధ్యలోనే ఉన్నాడట. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ప్రియులార 15వ కీర్తనల గ్రంథం 15వ కీర్తనలో దావీదు అక్కడ ఎలాగుంటున్నాడో ఒక్కసారి మనము చూద్దామండి. 15వ కీర్తన దేవుని వాక్యాన్ని మనము చూచినట్లయితే 3వ వచనం చదవండి. కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. క్షమించండి, 120వ కీర్తన 120వ కీర్తన దేవుని వాక్యములో 5వ వచనము నుండి చదవండి. అయ్యో, నేను మెషకులో పరదేశినయ్యున్నాను,
కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను, కలహ ప్రియుని యొద్ద. ఎక్కడ నివసించాడట? కలహ ప్రియుడు. ఏవండి, కలహ ప్రియుని దగ్గర ఎంతకాలం నివాసం చేశాడట? చిరకాలము నివసించిన వాడను. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడని వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. ప్రియులార, యాత్రా కీర్తనలో వ్రాయబడినటువంటి ఈ మాట మనం గ్రహించాలి. ఈ యాత్రా కీర్తనలో నుండి మనము చూస్తే దేవునికి మొరపెడుతూ ఆయన దగ్గర దేవుని యొక్క సన్నిధిలో ఏదైతే ఉన్నదో అది ప్రియులార నేను విడిచిపెట్టాలి, అది నా యొద్ద నుండి తొలగించాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అనంటే ప్రియులారా, అతడు ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వారు? ఒకసారి 2వ వచనం నుండి చదవండి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషకులో పరదేశినయ్యున్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను, కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. చూడండి, తన జీవితాన్ని జాగ్రత్త పరుచుకున్నాడు. జాగ్రత్త నాలుక, నువ్వు ప్రభు ముందున్నావు. జాగ్రత్త, నీవు నీ యొక్క ప్రభు దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఉన్నటువంటి ప్రజలు సరైన వాళ్ళు. నువ్వు ఎక్కడున్నావంటే ఆ ప్రజలు సరైనటువంటి విధానములో ఉన్నవారు కాదు. కేదారు గుడారముల ప్రజలు, ప్రియులర మెషక్కులో ఉన్నటువంటి ప్రజలు, వీళ్ళందరిని గురించి మనం ఆలోచన చేస్తే చాలా ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళు. వాళ్ళ మధ్యలో ఉన్నాను. వాళ్ళు ఎవరంటే కలహ ప్రియులు. కలహం అంటే కాలు దువ్వుతారు వాళ్ళు. కలహం అంటే మహా ఇష్టం. అసలు కొంతమందికి కలహం లేకపోతే నిద్ర పట్టదంట. కొంతమందికి ఇంట్లోనైనా గొడవలు లేకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి. గొడవ లేదంటే ఆ ఇల్లు ప్రియులారా నిజంగా ఒక వాళ్ళ జీవితాల్లో అది ఒక అధోపాతంగా ఉంటుందట. అందుకని ప్రతిరోజు ఏదో ఒక చిన్న గొడవ జరగాలట. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అది. కలహం అంటే వాళ్ళకి ఇష్టం. అందుకే ఇక్కడ కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివాసం చేస్తున్నాను. నేను కోరింది సమాధానమే. నా నోట నుంచి వచ్చే మాట కూడా సమాధానమైన మాటే. కానీ సమాధానమైన మాట వచ్చినా వాళ్ళు దేనికి సిద్ధపడుతున్నారట? యుద్ధానికి. ఎందుకు యుద్ధానికి సిద్ధపడటం? సమాధానమైన మాట వస్తే యుద్ధానికి సిద్ధపడాల్సిన అవసరం ఏముంది? సమాధానమైన మాట మంచిదా కాదా? సమాధానమైన మాట ప్రియులకు ఉపయోగపడేదా కాదా? సమాధాన పడేటువంటి మాట లేక సమాధానకరమైన మాట కుటుంబానికి కానీ జీవితానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడేదే కాదా? ఉపయోగపడేది. మరి ఎందుకు యుద్ధం? మాట నా నోట వచ్చిన తోడనే వారు దేనికి సిద్ధపడుతున్నారట? యుద్ధానికి. ఎందుకు? కలహం. అది సమాధానం అయిన మాట, అది మంచి మాట, చెడు మాట, ఇది అనవసరం వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? కలహం. కొంతమంది ఉంటారు అసలు ఎవ్వరి మాట వినరు. ఎందుకు చెబుతున్నారు? ఇది మంచి మాటేనా? మనకు ఉపయోగపడే మాటేనా? ఇది మనకు మంచి జరిగించే మాటేనా? అస్సలు వినరండి. మధ్యలోనే ప్రియులారా వీళ్ళు కలహాన్ని ప్రారంభిస్తారు. ఈ కలహ ప్రియులు ఉన్న చోట నివాసం చేయటం చాలా కష్టం. మంచి మాట్లాడినా వాళ్ళకి ప్రియులారా వాళ్ళకి చేదే, చెడు మాట్లాడినా వాళ్ళకంతే. గమనిస్తున్నారా? అందుకే ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ నేను చిరకాలము కలహప్రియుని దగ్గర ఉన్నాను, నా నోట సమాధానమైన మాట వచ్చినా వారు దేనికి సిద్ధపడుతున్నారు? యుద్ధానికి సిద్ధపడుతున్నారు అని వాక్యంలో చూస్తున్నాం. కలహప్రియులు ఉండే చోట ప్రియులారా మనము ఉండటం చాలా ప్రమాదకరమైనటువంటి విషయమేనండి. ప్రతి దానికి గొడవే, ప్రతి దానికి ప్రియులారా వాళ్ళు ఏదో ఒక విధంగా
మన మీద ఏదో ఒక యుద్ధం చేయాలి, ఏదో ఒక రకంగా వాళ్ళు గొడవ పెట్టుకోవాలి. ఇటువంటి వారు ఎంతోమంది ఉంటారు. అందుకే వీరంటే దేవునికి అసహ్యము అని దేవుని వాక్యములో మనం చూస్తుంటున్నాం. అయినా ఒక విషయాన్ని చెబుతాను, మనకు సంబంధం లేని దానిలో మనం వేలు పెట్టడం అంత మంచిది కాదు కదండి. ఎందుకండి? అంత అవసరమేముంది? అలా పెట్టేవాడిని బైబిల్ ఏముందో చూడండి. అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ గ్రంథములో ప్రియులారా, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనం. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో. చూడండి దేంతో పోల్చాడు? తన ముందు కుక్క వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోకుండా దాని చెవులు పట్టుకోవటం ఎందుకు? ఏమంటే ఒక కుక్క నీ ముందు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతున్నప్పుడు దాని దారిని అది వెళ్ళనిస్తే అది ఏం చెయ్యదు. వెళ్ళి దాని చెవులు పట్టుకున్నావు నువ్వు ఏం చేస్తుంది? అది తిరిగి కరిసిద్ది. ఆ తర్వాత నువ్వే బాధపడాలి. చూడండి, అదే అంటాడు అక్కడ వాక్యంలో మనము చూస్తే, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు. కొంతమంది అసలు ఆ జగడము వారిది కాకపోయినా, అది తనకు పట్టకపోయినా వీడొచ్చి ఏంటో రేగుతూ ఉంటాడు ఇక్కడ. ఎందుకు? అంత అవసరం ఏముంది? అది నీది కానప్పుడు నువ్వు మౌనంగా వెళ్ళిపోతే ఏముండదు. అక్కడికి వెళ్ళి నువ్వు రేగి చివరికి వీళ్ళే దెబ్బలు తింటారు. వాళ్ళు బాగానే ఉంటారు, గొడవాడుకునే వాళ్ళు బాగానే ఉంటారు. వీడెళ్ళి మధ్యలోకి వెళ్ళి రేగి వీడేం చేస్తాడు? దెబ్బలు తినొస్తాడు. అంతే కదా మరి. దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. వెళ్ళే కుక్కను వెళ్ళనివ్వు, దాని దారిని అది వెళ్ళిపోద్ది. వెళ్ళే కుక్క చెవులు పట్టుకుంటే అది పిచ్చిదో మంచిదో నీకేం తెలుసు? పిచ్చి కుక్క అయితే జీవితాంతం నువ్వు చాలా బాధపడాలి. గ్రహిస్తున్నావా? అందుకే ఇక్కడ ప్రియులారా, దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. ఎవరండి? తనకు పట్టని జగడం, తనది కాని జగడం. కొంతమంది ప్రార్థనకు రమ్మంటే తొందరగా రారు, కానీ ఎక్కడైనా జగడం జరిగితే కిలోమీటర్ అయినా పరిగెత్తారు. వీళ్ళకి మాటలు వినబడితే అక్కడికి పరిగెత్తారు. అది వీళ్ళది కాదు, అసలు ఈ జగడం వీళ్ళది కాదు. అక్కడికి వెళతారు, వీళ్ళేదో పెద్ద తీర్పర్లాగా వెళతారు. చివరికి అందరి చేత మాటలు అనిపించుకుని, అందరి చేత తిట్లు తిని, అవసరమైతే కొట్టించుకొని వస్తారు, వచ్చి బాధపడతారు. ఏమండి, ఎందుకు నీకు అది? ప్రియులారా, గమనిస్తున్నారా? మనకు పట్టని జగడము దగ్గరకు మనం వెళ్లకుండా ఉంటే మంచిది. దాని వలన మనం వాళ్ళ చేత మాటలు అనిపించుకోవటం ఎందుకు? నన్ను ఈ మాట అన్నాడని బాధపడటం ఎందుకు? నన్ను ఇలా మాట్లాడతారని నువ్వు ప్రియులారా వేదన చెందటం ఎందుకు? నిన్ను దెబ్బలు తింటం ఎందుకు? ప్రియులారా, బాధపడి నీ జీవితాన్ని ఆ రీతిగా నీ మనసును పాడు చేసుకోవటం ఎందుకు? అందుకే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నదమ్ములలో జగడము పుట్టించేవాడు, అన్నదమ్ములలో జగడము పుట్టించేవాడు అంటే దేవునికి చాలా ప్రియులారా ఎంతో వేదనకరం. అది ఆయనకు ఆయాసకరమైనది, అది హేయమైనది, ఆయనకు అసహ్యమైనది అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మరొక మాట మనము చూడగలిగితే 6వ అధ్యాయంలోనికి వద్దామరండి. ప్రియులారా, సామెతల గ్రంథము 6వ అధ్యాయము ప్రియులారా 12వ వచనం నుండి చదవండి. 12వ వచనం వాక్యములో మనము చూస్తే, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును, కాళ్లతో సైక చేయును, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడును కీడు కల్పించుచు జగడములు పుట్టించును. వీడి పనేంటి? ఎప్పుడు ఏదో ఒక రీతిగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగానంతా అంతకుముందు మనం చెప్పుకున్నాం, ధ్యానించాం. కానీ వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. మూర్ఖ స్వభావం కలిగిన వాడిని మార్చటమే చాలా కష్టం. అతి మూర్ఖమైనటువంటి వాడిని మార్చాలంటే మరి కష్టమే. కాడు, మారడు, వినడు, ఎవ్వరి మాట వినడు, అతి మూర్ఖుడు. కొన్నిసార్లు అప్పుడప్పుడు మనం ఇలాగే అంటూ ఉంటాం, వాడు మూర్ఖుడండి, ఎవ్వరి మాట వినడండి, ఎంత చెప్పినా వినడండి, ఎంత పెద్దలు చెప్పినా వినడండి అని అంటూ ఉంటాం. చూసారా?
వాడి స్వభావమే, వాడి హృదయమే మూర్ఖమైనది ప్రియులారా. వాడట ఎల్లప్పుడూ ఏం చేస్తాడట? కీడు కల్పిస్తూ ఉంటాడు, జగడాలు పుట్టిస్తూ ఉంటాడు. కీడు కల్పించటం, జగడాలు పుట్టించడం, వీడి పనికి ఇదే. ఏముండదు, జగడాలు పుట్టిస్తూ ఉంటాడు, కీడు కలిగిస్తూ ఉంటాడు ప్రజలకి. అతి మూర్ఖ స్వభావము కలిగిన వాడు ప్రియులారా. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు దేవునికి అసహ్యమైన కార్యాలలో కీడు కల్పించే, జగడాలు పుట్టించే ఈ స్వభావాలు మనకు ఉండకూడదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఒక మాట లేఖనాల్లో మనము చూడగలిగితే, ప్రియులారా, తీతుకు రాసిన పత్రిక అనుకుంటాను, చూడండి అక్కడ ఏమని వ్రాయబడిందో లేఖనాలలో మనము చూస్తే ప్రియులారా, ఒక చక్కని మాట మనము చూద్దామండి. క్షమించండి, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక వాక్యములో నుండి 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వారిని ఏం చేయమన్నాడు? అసలు వదిలేసే వాళ్ళని వద్దు. ఏవండి, జగడాలు పుట్టించేవాడిని ప్రియులారా వదిలేసేయమంటున్నాడండి. ఎందుకో తెలుసండి? పైనుండి చదవండి, మనకు చాలా అర్థమవుతుందండి. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. 21వ వచనం నుండి చదవండి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చూడండి, ఇక్కడ తిమోతికి ఆఖరిసారిగా చచ్చిపోతూ పౌలు గారు రాసిన పత్రిక ఇది. రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక పౌలు గారి ఆఖరి పత్రిక ఇది. ఆఖరి మాటలు చాలా బలంగా ఉంటాయి కదండి. ఆఖరి మాటలు చాలా బలంగా ఉంటాయి, మర్చిపోం మనం. అప్పుడప్పుడు చూడండి, చచ్చిపోయే వాళ్ళు ఆఖరిగా ఏమైనా 4 మాటలు చెప్పారనుకోండి, అయ్యా చచ్చిపోయేటప్పుడు ఆఖరిగా నాతోని చెప్పాడు, నాతోనే మాట్లాడాడు అని మాట్లాడతాను చూడండి. మనం ఎంతో కాలం ప్రియులారా బ్రతికినంత కాలం, 60-70 సంవత్సరాలు బ్రతికినంత కాలం ఎన్నో మాటలు మాట్లాడతాడు. అవి జ్ఞాపకం రావు మనకి. ఏవి జ్ఞాపకం వస్తాయి? చివరిసారిగా ఆఖరి మాటలు చెబుతాడు చూసారా, ఆ మాటలు చాలా బలంగా ఉంటాయి మన హృదయాల్లో. ఇక్కడ పౌలు గారు కూడా తిమోతికి ఆఖరిగా ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, తిమోతి, గొప్ప ఇంటిలో మట్టి పాత్రలుంటాయి, బంగారపు పాత్రలు, వెండి పాత్రలు కూడా ఉంటాయి. అంటే విలువైన పాత్రలు ఉంటాయి, విలువ లేనటువంటి పాత్రలు కూడా ఉంటాయి. కొన్నేమో ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. కాబట్టి ఇదిగో నీవు మాత్రం ఈ భూమి మీద పరిశుద్ధపరచబడి ప్రతి సత్కార్యము విషయంలో సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై మంచి పాత్రగా, అర్హమైనటువంటి పాత్రగా ఉండే విధానములో ఉండు అని చెబుతూ, నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపోయి ఏమి వెంటాడమంటున్నాడు? ఏమి విసర్జించమంటున్నాడు? ఎవరిని వెంటాడమంటున్నాడు? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. ఎవరితో కూడా? ఏవండి, పవిత్రమైనటువంటి హృదయము కలిగి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా అన్నాడు. చూడండి, ఎవరితో ఉండాలంటున్నాడు? ప్రార్థన చేసే వారితో ఉండు. మంచి హృదయం కలిగి, పవిత్రమైన హృదయము కలిగి, ఇదిగో ప్రార్థన చేయు వారితో కూడా కలిసి ఏమేమి వెంటాడమంటున్నాడు? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అంటే ప్రియులారా, పవిత్రమైన హృదయము కలిగి ప్రార్థన చేసే వారిలో ఏముంటాయి? నీతి, విశ్వాసము,
ప్రేమ, సమాధానము, ఇవి వెంటాడు నువ్వు. వీటితోనే జీవించాలి నువ్వు. ఇది నీ జీవితం, ఇది నీ బ్రతుకు. నీ యవ్వన కాలములో, నీ బ్రతుకులో నువ్వు వెంటాడవలసింది ఇవి. కానీ అదే సమయములో నీ మధ్యలో కొంతమంది ఉన్నారు, నేర్పులేనటువంటి వాటితో, నేర్పులేని మూడుల వితర్కాలతో ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళని మార్చటం, మూడులు కదా వాళ్ళు, మూడులు కదా. వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని ఏం చేయమంటున్నాడు? విసర్జించు అని అన్నాడు. ప్రియులారా, మరి ఈ రోజున జగడాలు విసర్జిస్తున్నామా? వితర్కాలు విసర్జిస్తున్నామా? దేవునికి ఇష్టమైనవి, ఇష్టము కానివేంటో మనము తెలుసుకుంటున్నామా? ప్రార్థన చేయి వారితో కూడా మన సహవాసం ఉందా? ఆ ప్రార్థన చేయువారు కూడా పవిత్రమైన హృదయం కలిగిన వాళ్ళేనా? చూసారా, ప్రార్థన చేసేవారు అని అనలేదు అక్కడ, పవిత్రమైన హృదయము కలిగి ప్రార్థన చేయువారు అని అన్నాడు. అంటే ప్రార్థన చేసేవారిలో ఏ హృదయం ఉండాలి? పవిత్ర హృదయం ఉండాలి. ఎందుకు? అటువంటి హృదయము కలిగిన వారి ప్రార్థనే దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. అటువంటి ప్రార్థననే ఆయన అంగీకరిస్తాడు. మనం ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించడు. ప్రియులారా, పవిత్రమైన హృదయం, మంచి హృదయం. అక్కడ దేవుని వాక్యములో మనము చూస్తే పవిత్రమైనటువంటి హృదయము కలిగి, అపవిత్రత లేనటువంటి జీవితము కలిగి, నిర్దోషమైన జీవితంతో ప్రియులారా, నీవు వారితో కూడా నీతిని, సమాధానమును, ప్రేమను, ఇదిగో విశ్వాసమును వెంటాడయ్యా. ఇది నీ జీవితానికి కావాలి, ఇది నీకు అవసరం. నేను వెళ్ళిపోతున్నాను, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత ఈ పోరాటం పోరాడవలసింది నువ్వే. జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్పి వెళుతున్నాడు పౌలు గారు తిమోతికి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభువుని నమ్మాం, విశ్వసించాం, మందిరానికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. నీతుందా? విశ్వాసం ఉందా? సమాధానం ఉందా? ప్రేమ ఉందా? ఇవి లేవు అంటే నీ హృదయము పవిత్రమైనది కాదు. పవిత్రము కాని హృదయంతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. ప్రియులారా, వినడు. అందుచేత మనలో ఒకవేళ వితర్కాలు కానీ, మూఢత్వం కానీ, లేకపోతే జగడములు ప్రియులర కలిగించే విషయాలు కానీ, ఇవి కానీ మనలో ఉంటే వాటిని ఏం చేయమన్నాడు? ప్రియులార, తీసివేయమన్నాడు. వాటిని విసర్జించమన్నాడు. ప్రియులార, అది మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. మరి ఈరోజు మనము ఎలా ఉన్నాం? ఏ రీతిగా ఉన్నాం? ప్రియులర, స్త్రీలు కూడానట కొండెములు చెప్పని వారై ఉండాలి అని అంటాడు. కాబట్టి ఈ దినమున దేవుని మాటలు వింటున్న మనం, ఈ లోకములో క్రీస్తు పిల్లలము అని చెప్పుకుంటున్న మనం, దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్న మనం, జగడాలు పుట్టించే విషయంలో కానీ, లేదు మనకు పట్టని వాటిలో జగడాలకు వెళ్ళటం కానీ, లేకపోతే మంచిగా ఉన్నటువంటి కుటుంబములో ఉన్న వారికి మధ్యకి వెళ్ళి లేనిపోయిన మాటలు చెప్పి వారి కుటుంబాలను నాశనం చేయటం కానీ మనము ప్రియులార కలిగి ఉంటే అది దేవునికి హేయమైన కార్యం. దేవునికి హేయమైన కార్యం అది దేవుని పిల్లలకు తగదు. అది దేవుని పిల్లలు చేయవలసిన పనులు కాదు. ప్రియులార, ఒకవేళ మనం ప్రచురం చేయవలసి వస్తే, మనం ఏదైనా చెప్పవలసి వస్తే, ఒక కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం ఇది అని దేవుని మాటలతో, ప్రేమతో చెప్పు, నీతితో చెప్పు, సమాధానంతో చెప్పు, ఆ కుటుంబాన్ని బాగు చేయి. అంతేగాని ఉన్న కుటుంబాన్ని, లేక ప్రియులార వారి మధ్యలో ఉన్నటువంటి దానికి లేనిపోయిన ఆజ్యం పోసి రెచ్చగొట్టి కుటుంబాలను పాడు చేయొద్దు. అన్నదమ్ముల మధ్యలో ఉన్న సమాధానం ప్రియులార పాడు చేయొద్దు. అక్క చెల్లెళ్ళ మధ్యలో ఉన్న సమాధానం పాడు చేయొద్దు. భార్యాభర్తల మధ్యలో ఉన్న సమాధానం పాడు చేయొద్దు. గ్రహించారా? ఈ రోజున వాక్యము వింటున్న మన బ్రతుకులలో ప్రియులారా, ఇదిగో వీటి విషయాల్లో మనం జాగ్రత్తగా లేకపోతే దేవునికి అసహ్యమైన కార్యం చేసిన వాళ్ళం అవుతాం. దేవునికి అసహ్యమైనది ఏది పరలోకానికి
చేరదు. చదువుకుంటున్నాం కదా మనం ప్రతి వారములో. అసహ్యమైనదేది నిషిద్ధమైనదేదియు దానిలో ప్రవేశించదు. ఇది మనం గుర్తించాలి. ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏంట్రా మీ అన్నేంటి నీ మీద ఇలా మాట్లాడుతున్నాడు అని ఒకవేళ తమ్ముడికి చెప్పాడు అనుకో, తమ్ముడు ఆలోచించాలి. మా అన్నే కదా మాట్లాడితే మాట్లాడాడు, పెద్దవాడే కదా, ఒక మాట అంటే ఏమైంది, అసలు అన్నాడా లేదా, ఇవి తెలుసుకోవాలి. లేదు ఒక అన్న దగ్గరకు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా మీ తమ్ముడు నీ మీద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు నేను విన్నానన్నాడు అనుకోండి, అన్న కూడా ఆలోచించాలి. నా తమ్ముడు ఎందుకు మాట్లాడాడా లేదా అని తెలుసుకోవాలి. ఒక భార్య దగ్గరకు వచ్చి నీ భర్త ఎవరితోనో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు అనగానే ప్రియులార నువ్వు లేనిపోయినటువంటివి గొడవలు పెట్టుకోకూడదు. ఇదిగో ఒక భార్య దగ్గరకు వచ్చి ప్రియులార భర్త విషయంలో భార్యకు చెప్పినా మనం జాగ్రత్త పడాలి. నీ భార్య ఎట్టిదో నీకు అర్థం కావాలి, నీ భర్త ఎట్టిదో నీకు అర్థం కావాలి, నీ అన్న ఎటువంటి వాడో, నీ తమ్ముడు ఎటువంటి వాడో, నీ అక్క ఎటువంటిదో, నీ చెల్లి ఎటువంటిదో ఆలోచించాలి. దీనికి కారణం ఎక్కడో మూడో వ్యక్తి ఏం చేశాడు, జ్వరపడ్డాడు, జగడాలు పెట్టేవాడు జ్వరపడ్డాడు. ఇది ఆలోచించకపోతే కుటుంబాలు నాశనం అయిపోతాయండి, కుటుంబాలు పాడైపోతాయండి. ఇప్పటికే ఎన్నో కుటుంబాలు ఇదిగో పాడైపోయాయి, దుఃఖంలో ఉండిపోయాయి, విడిపోయారు, తన్నుకున్నారు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రేగాయి. అన్నదమ్ములు ప్రియులర పొడుచుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకే ఇంటిలో పెరిగిన అన్నదమ్ములు, ఒకే తల్లి ఎద్ద పెరిగిన అన్నదమ్ములు, ఒకే తల్లి ఎద్ద పాలు తాగిన అన్నదమ్ములు, ఒకే తల్లి ప్రియులర దగ్గర పడుకున్న అన్నదమ్ములు, ఒకే తల్లి దగ్గర ప్రియులర సంతోషంగా గడిపిన అన్నదమ్ములు, ఒకే తల్లి దగ్గర ప్రియులార ముద్దలు తిన్నటువంటి అన్నదమ్ములు. ఎందుకు పెద్దయిన తర్వాత ఈ పరిస్థితులు వచ్చాయంటే ఎక్కడో అసహ్యమైనటువంటి కార్యం ప్రవేశించింది, ఎక్కడో జగడాలు పుట్టించేవాడు మీ మధ్యలో చేరాడు. ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, ఈ లోకములో జగడాలు పుట్టించేవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మనిషిగా మాత్రమే వస్తున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ దీని వెనుక బలమైన సాతాను యొక్క ఆత్మ ఉందన్న సంగతి మర్చిపోకండి. ఎందుకో తెలుసా అండి, మొట్టమొదటి అన్నదమ్ములకు జగడాలు పెట్టింది ఎవరు చెప్పండి? కయ్యూని హేబేలుకి. ఎవడండి? దుష్టుడేగా. మొదటి అన్నదమ్ములకు ప్రియులర జగడం పెట్టి చివరికి వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేకపోయినా కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి ఏం చేశాడు? చంపేశాడు. ప్రియులారా, మన ఇంటిలో ఏదైనా ఒక అసమాధానం ప్రవేశించింది అనంటే దుష్టుడు పని చేస్తున్నాడు అని తెలుసుకొని ఆ దుష్టుని నుండి నువ్వు దూరం కావటానికి మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకో. ప్రభువా, నా ఇంటిలో ఈ సమస్య ప్రవేశించింది అంటే దీని వెనుక ఒక దుష్టుడున్నాడు, ఎవడో ఒకడు పని చేస్తున్నాడు, వాడెవడనో ఒకడిని రేపుతున్నాడయ్యా, మా మధ్యలో నెమ్మది లేకుండా చేస్తున్నాడయ్యా, వాడి నుంచి విడిపించు. ప్రార్థించాలండి. తన శిష్యులకు నేర్పించింది అదే, దుష్టుని నుండి మమ్ములను తప్పించుము అని ప్రార్థన చేయమన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ఇంటిలో దుష్టుడు పని చేస్తున్నాడు, నీ మధ్యలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, సంతోషం లేకుండా చేస్తున్నాడు, మంచి కుటుంబాలను పాడు చేస్తున్నాడు, మంచి అన్నదమ్ముల మధ్యలో ప్రియులార వాడు లేరిపోయినటువంటి ప్రియులార రకరకాలైనటువంటి విభేదాలు తీసుకొస్తున్నాడు, ఎవడనో ఒక మూడో వ్యక్తిని పెడుతున్నాడు, మన నాశనాన్ని కోరుకుంటున్నాడండి వాడు దుష్టుడు. అందుకే వాడిని జయించాలంటే, వాడిని దూరం చెయ్యాలంటే మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేస్తూ వాడిని తరిమి కొట్టాలి. అలా లేకపోతే నీ ఇంటిలో మళ్ళీ ప్రవేశిస్తాడు, మీ మధ్యలో అనేక రీతులుగా నాశనం చేసి నిన్ను అసహ్యమైన వ్యక్తిగా మార్చేస్తాడు, దేవునికి ఇష్టము కాని వ్యక్తిగా మార్చేస్తాడు, దేవునికి హేయమైన వ్యక్తిగా మార్చేస్తాడు. అటువంటి పరిస్థితి లేకుండా మనము దేవునికి అప్పగించుకొని ప్రభువులో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేయండి, అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ దినమున నీ ఇంటిలో ఎక్కడ నెమ్మది లేదు, ఎందుకు జగడాలు వస్తున్నాయి,
ఎందుకు అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయంటే ఎక్కడో దుష్టుడు పని చేస్తున్నాడు. ఎక్కడో వాడికి అవకాశం ఇచ్చాం మనం. ఎక్కడో మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చాం. ఆ మూడో వ్యక్తి ఎవరో అని నువ్వు అనుకోవద్దు, కానీ దుష్టుడే అని నువ్వు గుర్తించు. ఇది నా ఆలోచించు. ప్రభువా, నెమ్మదిగా ఉండవలసిన నేను, సంతోషంగా ఉండవలసిన నేను, ఆనందంగా బ్రతకవలసిన నా జీవితంలో నాయన దుష్టుడు ప్రవేశించాడయ్యా. నాయన అపవాది నా వెనుక ఉండి ఒక మహాశక్తిగా ఆయన మనుషుల హృదయాలను పాడు చేసి నాశనము చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడయ్యా. నాకు నీవే సరైన సమాధానం. తిమోతితో చెబుతున్నాడు కదా పౌలు, పవిత్రమైన హృదయము కలిగి ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమంటున్నాడు. అది వెంటాడు. అది నీ జీవితానికి మేలు, అది నీ కుటుంబానికి మేలు, అన్నదమ్ముల మధ్యలో మేలు, అక్క చెల్లెళ్ళ మధ్యలో మేలు జరుగుతుంది. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమగా ఉండమని పుట్టించాడు. అన్ని విధాలా ఆయన ప్రేమే చూపించాడు. తప్పు చేసిన ప్రేమే చూపించాడు ఆయన. మనము దోషులమైన ప్రేమే చూపించాడు. ఆయన ప్రేమ చూపించకపోతే ఇంతవరకు మనం ఎలా బ్రతకగలుగుతామండి? ఎప్పుడో చనిపోయేవారం కదా, ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టేవారము కదా. ఎంత పాపినైనా ఆయన విడిచిపెట్టలేదు, ప్రేమించాడు. క్రీస్తు ప్రేమే మన జీవితానికి ఆధారమయ్యింది. ఆ ప్రేమను బట్టే మనం బ్రతుకుతున్నాం. అందుకే ఇది నాన్న ఆ ప్రేమ అయ్యా నా కుటుంబములో కలిగించవా, నా భార్యలో కలిగించవా, నా భర్తలో కలిగించవా, నా బిడ్డలలో కలిగించవా, నా అన్నలో కలిగించవా, నా తమ్మునిలో కలిగించవా, నా అక్క చెల్లెళ్ళ మధ్య కలిగించవా నాయన. ఆ ప్రేమ కలిగి మేము బ్రతకాలయ్యా. ఒకే ఇంటిలో పెరిగిన మేము, ఒకే ఇంటిలో ఆడుకొని బ్రతికిన మేము మూడో వ్యక్తి వలన నష్టపోయామయ్యా. మూడో వ్యక్తి వలన మా ప్రేమను దూరం చేసుకున్నామయ్యా. మా బ్రతుకులను నాశనం చేసుకున్నామయ్యా. ఆయన తిరిగి మమ్మలను కట్టండి, ఆ ప్రేమ కలిగించండి ప్రభు అని మళ్ళీ మనము దేవునికి అర్పించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి ప్రియులారా. అందరూ కూడా ప్రభు సన్నిధానములో మనము దేవునికి అప్పగించుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సహాయాన్ని కోరుకుందాం.